తల్లి మరణిస్తే సంవత్సర దీక్ష 6 నెలలతో సరి అనేది శాస్త్రమా? ఎక్కడో గ్రంథాల్లో రాసిందని చాలామంది చెప్పేసుకుంటూ ఉంటారు. పుస్తకాల్లో చాలా రాసి ఉంటాయి. నేను ఒకటే ప్రశ్న వేస్తా. మీరు చక్కటి పండితులలో తల్లి పోయినప్పుడు, తండ్రి పోయినప్పుడు, తండ్రి ఉండగా తల్లి పోయినప్పుడు, అంటే తండ్రి తర్వాత తల్లిపోవడం, తండ్రి ఉండగా తల్లిపోవడం, ఏదైనా సరే ఈ 3 ఆప్షన్స్లో కూడా పోయిన తర్వాత సంవత్సరానికి 3 రోజులు ప్రోగ్రాం చేస్తారు. ఊనాబ్దీకం, సంవత్సర విమోకం, తద్దినం 3 రోజులు వరుసగా సీక్వెన్స్ 3 డేస్ ప్రోగ్రాం నడుస్తుంది. మన ఆంధ్రదేశంలో అలవాటుది. ఒక్కసారి మీరు పండితులలో కార్యక్రమం జరిగి వెళ్ళి చూడండి. అయ్యా మీ ఇంట్లో 3 రోజులు చేస్తున్నారు కదా కార్యక్రమం, ఏమేమిటి అని అడగండి. కరెక్ట్గా 3 రోజులు చెప్తారు. ఊనాబ్దీకం, సంవత్సర విమోకం, తర్వాత తద్దినం 3 రోజులు. ఏమండి ఇప్పుడు ఎవరి కార్యక్రమం ఇది? మా నాన్నగారి కార్యక్రమం. సరే పక్కన పెట్టదాం. మీ ప్రశ్నకి సంబంధించిన అంశం కాదు కాబట్టి పక్కన పెట్టదాం. ఇంకోటి ఎవరి కార్యక్రమం? మా అమ్మగారి కార్యక్రమం. మీ నాన్నగారు ఉండగా మీ అమ్మగారు పోయారా? మీ నాన్నగారు ఉన్నారా లేరా? సరే నాన్నగారు ఉండగా అమ్మపోయినా, నాన్నగారు లేకుండా అమ్మపోయినా సరే సంవత్సర విమోకం అనేది సంవత్సరం నాడే చేసుకుంటూ ఉంటారు. బాగా గమనించండి. ఈ ప్రశ్నకి అసలు అవకాశం లేదు. ఏవో పుస్తకాల్లో రాసిన చెప్పి పిచ్చి పిచ్చి పుస్తకాలను చదివేసి పైచికారి పండితులందరూ కూడా వచ్చేస్తున్నారు. వాళ్ళందరికీ పిచ్చికారి చేయాల్సిన సమయం వచ్చింది. బ్రాహ్మణ కుటుంబాలందరిలోనూ సంవత్సరం విమోకం, ఇతర కులస్తులలో కూడా సంవత్సరం విమోకం. సంవత్సరం రోజున చేస్తున్నారా, విడిగా చేస్తున్నారా? తల్లిపోయింది కాబట్టి, తండ్రి ఉండగానే తల్లిపోయింది కాబట్టి 6వ మాసంలోనే ఇంకా దీక్ష పూర్తి అయిపోతుంది. 6వ మాసం సంవత్సరం విమోకం చేస్తున్నారా? ఎందుకు చేయట్లా? సంవత్సరం అయ్యాక చేస్తున్నారే. వైదిక ప్రకరణం ఒక పద్ధతిగాను, థియరీ ఒక పద్ధతిగా ఉందా? ప్రాక్టికల్ తద్దినం అనేది ప్రాక్టికల్ పెట్టేది. ఆ 3 రోజులు సంవత్సరం నాడు పెట్టేది, 3 రోజులు ల్యాబొరేటరీ ప్రాక్టికల్స్ చేస్తారు. కెమిస్ట్రీకి, ఫిజిక్స్కి అట్లాగనమాట. 3 రోజులు వరుసగా అక్కడ చేస్తారు సంవత్సరం. మళ్ళీ ఇవాళ భాద్రపద బహుళ అష్టమి అంటే భాద్రపద బహుళ అష్టమిగా చేస్తున్నారా? 6 నెలలకు దీక్ష అయిపోతుంది. ఎవడో పుస్తకం రాసి అని చెప్పి అది పుచ్చుకుని వేలాడి నాకు దీక్ష అయిపోయినట్టు లెక్క. తండ్రి ఉండగా తల్లిపోతే 6 నెలల దీక్ష నేను గ్రంథాలు చూపిస్తా. నీ గ్రంథాలు మూడిచి పక్కన పెట్టేసి పక్కన బారేయి. ఇవన్నీ మాకొద్దు. ఎక్కడైనా 6వ నెల అయిపోగానే సంవత్సరం విమోకం పూర్తి చేసుకున్నారా, చేయలేదా? ఎక్కడా ఎందుకు చేయలేదు? అసలు దాని పేరే సంవత్సర విమోకం. నీకు మళ్ళీ అర్ధ సంవత్సరానికే సంవత్సర విమోకం అవుతుంది. 6 నెలలకే సంవత్సరం ఎట్లా అయిపోతుంది? 6 క్షయమాసాలు రాయాలి నీకోసం ప్రత్యేక పంచాంగంలో. అవి పిచ్చి మాటలు. వైదిక సాంప్రదాయానికి పరంపరలో ఉన్నటువంటి మాటలు మాట్లాడుకోవాలి కానీ అక్కర్లేని మాటలు వచ్చి ఎక్కువ కొత్తగా తీసుకురాకూడదు. ఎవడో గ్రంథంలో అక్కడెట్లో రాశాడు, ఎక్కడెట్లో రాసినా, ఇక్కడెట్లా రాసినా, ఎక్కడా కూడా ఎవరిలో కూడా అందులో ప్రధానంగా బ్రాహ్మణ కుటుంబాల్లో సంవత్సరం విమోకం అంటే తల్లికైనా తండ్రికైనా, తండ్రి ఉండగా తల్లి చచ్చిపోయినా, తండ్రి లేకుండా తల్లి చచ్చిపోయినా సరే, ఎవరి కార్యక్రమం అయినా సరే సంవత్సరం విమోకం అనేది ఎప్పుడు పెడుతున్నారంటే సంవత్సరానికే పెడుతున్నారు. అక్కడే దీక్ష పూర్తయినట్టు లెక్క. ఈ లోపుగా పెట్టేవన్నీ దీక్ష పూర్తయినట్టు కాదు. ఈ అక్కర్లేని మాటలు, అక్కర్లేని చర్చలు, మూర్ఖపు వాదనలు ఇవన్నీ పక్కన పెడితే ఏం జరుగుతుందో సమాజంలో చూడండి. ఎవరింట్లో జరగలే ఇప్పటిదాకా. నాకు 52 సంవత్సరాల వయసు. ఇవాళ 80 ఏళ్ళ వాళ్ళు కూడా బతికే ఉన్నారు పండితులు. వాళ్ళు కూడా చూసే ఉంటారు అంతకుముందు జరిగిన చరిత్ర కూడా. ఏమో ఎక్కడైనా చూసారా అని ఎవరు చూడలేడు, నవ్విపోతారు. ఏమిట్రా పిచ్చివాగుడు అంటారు. సంవత్సరం విమోకం సంవత్సరాలే పెడతారు. మధ్యలో ఎప్పుడు సబ్జెక్ట్ అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోరు. థియరిటికల్గా ఎక్కడ దొరికిందని చేయరు. తండ్రి ఉండగా తల్లిపోతే 6 నెలలే సంవత్సర దీక్ష ఏదో పుస్తకం రాస్తుందని చెప్పి నువ్వేమన్నా వెంటనే దాన్ని క్రతువు నిర్వహించేస్తావా? చేయడానికి పనికొస్తుందా? నీ క్రతువే చేసుకో. లేకపోతే ఎవరింటికి నువ్వు బ్రాహ్మణానికి వెళ్తావా? నీ దీక్ష తగలడుతుంది. మీ అమ్మ కోసం చేసే దీక్ష నీకే తగలడుతుంది. మూర్ఖపు వాదనలు వద్దు. సంఘం అంతా పక్కన నడుస్తున్నప్పుడు దాంతో సమానంగా నడవండి. శాస్త్రం అట్లా ఉంది, ఆచారం అట్లాగే ఉంది. ఎట్లా ఉంది ఆచారం? సంవత్సరం విమోకం అనేది సంవత్సరం తర్వాతే ఖచ్చితంగా. భాద్రపద అష్టమి వాడు పోతే భాద్రపద బహుళ అష్టమి నాడు పోతే భాద్రపద బహుళ అష్టమి నాడే సంవత్సరం విమోకం. అంతేగాని ఒక్కరోజు కూడా ముందు రాదు. కాబట్టి అక్కర్లేని విధంగా ఎవడైనా చూపిస్తే పుస్తకాలు చూపిస్తారంటే వాడు పెద్ద పనులు అనుకుని వాడిని ఫాలో అవ్వకండి. అది దుర్మార్గం. ఇందాక చెప్పానే పైత్యకారులు, వాళ్ళకి పిచ్చికారి చేయాల్సిందే. చేస్తే కానీ ఇట్లాంటి సంఘంలో దుర్మార్గమైనటువంటి అక్కర్లేని అశాస్త్రీయమైన వాదనలు పోవు. కాబట్టి శాస్త్రీయమైన వాదన అంటే సంవత్సరానికే అంతే. ఇలాగా ఈ మధ్యకాలంలో కొందరు మొదలెట్టారు, తల్లిపోతే 6 నెలల దీక్ష, సంవత్సరం దీక్ష అక్కర్లేదు, గ్రంథాల్లో ఉంది అని. గ్రంథాల్లో ఉన్న విశేషాలు నీకు అనవసరం. అది రాయడానికి కారణాలు వేరే ఉంటాయి. కానీ ప్రాక్టికాలిటీ మన వైదిక సాంప్రదాయం మొత్తం అందరూ కూడా సంవత్సరానికే సంవత్సరం విమోకం చేసుకోవడం అలవాటు ఉంది. మధ్యలో ఎక్కడా కూడా 3 నెలలకోసారో 6 నెలలకోసారో 9 నెలలకోసారో దీక్ష చేసుకుని సంవత్సర దీక్ష ఆపేయడం, సంవత్సరం విమోకం చేసుకోవడం జరగట్లా. కాబట్టి గమనించుకుని ప్రవర్తించుకోండి. పెద్దలు అనుష్ఠించిన మార్గమే మన మార్గం, అదే అనుష్ఠించాలి.
సంవత్సరం విమోకం సంవత్సరం నాడే వస్తుంది. అప్పటిదాకా నీకు సంవత్సర దీక్ష అంతే. అదే గమనించుకోండి. ఆ విధంగా ప్రవర్తించండి. స్వస్తి.